హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డేకి నా ఇంట్లో నేనే వంట చేసుకోవాలి. వంట వచ్చే కర్మ ఏంటంటే, ఎవరు బర్త్డే వచ్చినా ఏమొచ్చినా ఎవరు దాంట్లోకి వాళ్ళే వంట చేసుకొని వండుకోవాలి. ఇవాళ కూడా మన పరిస్థితి అదే. ఇవాళ మనం చేస్తున్నాం మేకింగ్ చికెన్ బిర్యానీ. బిర్యానీలో చికెన్ అన్నీ కలిపితే చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నా. ఈరోజు నా బర్త్డే. మా ఇంట్లో వాళ్ళు నన్నే చేయమని అడుగుతున్నారు, అందుకే నేనే చేయాల్సి వచ్చింది. అందుకే రెడీ అయ్యి మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ చేస్తున్నాం. చూసారా ఎంత పరిస్థితో? ఈ క్లౌడ్ కిచెన్ వాళ్ళు బాధ ఇదే పరిస్థితి. కొత్త డ్రెస్ వేసుకొని, కొత్త డ్రెస్లో కొత్త ఆపరాన్ వేసుకొని, కొత్తదేం లేదు పాతది వేసుకొని ఇప్పుడు మనం వంట చేసేద్దాం. చికెన్ బిర్యానీ 1 kg చికెన్ బిర్యానీ అంటే 1 kg బియ్యం కాదు, ఇది 1 kg బిర్యానీ కాదు. 1 kg చికెను, 1 kg బిర్యానీ రైస్, అదే బాస్మతి రైస్, రెండు కలిపి 2 kgలతో చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఆ రెసిపీ అయితే చూసేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఎటువంటి మసాలా పొళ్ళు ఉండవు, అంటే మన హోమ్మేడ్ మసాలాలు ఉంటాయి అంత తప్ప వేరేవేమి ఉండవు. చాలా సింపుల్గా ఉంటుంది. లెట్స్ గో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మో మెయిన్ ఇది తలకాయ ఎదురా. I am missing this my hair. బిర్యానీలో చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి మినిమం 1/2 kg ఉంటాయి ఆనియన్స్. 1/2 kg ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మళ్ళీ నలుపుకోవాలి. నలుపుకుంటే తొందరగా ఎగుతుంది, ఏం లేదు, అంతే, ఇంకేం లేదు. బాగా విడిపోయి తొందరగా క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీ ఎర్రగడ్డలు. ఇప్పుడు వీటిని వేపుకుందాం. నేనేం చేస్తానంటే, నాకు ఆ నూనె ఎగురుతుందన్న డౌట్తో దీన్ని ఫస్ట్ ఈ విధంగా దీంట్లోకి వేసుకునేసి ఎన్నా పండ్రా నూనె బాగా మసులుతుంది. మనకి చేతులు అసలే చాలా భద్రంగా ఉంటాయి, అందుకే తొందరగా వేగుతాయని చెప్పి నేను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటాను. మిగతా సగం మళ్ళీ తర్వాత వేయించుతాను. బాగా ఎర్రగా క్రిస్పీగా వేపుకుందాం. అంటే సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయండి, అంతే, ఇంకేం లేదు తేడా. వీటినైతే బాగా ఎర్రగా వేపుకుందాం. మనకు ఆల్మోస్ట్ ఈ ఎర్రగడ్డలు వేగిపోయినాయి. ఇంకొంచెం ఎర్రగాగాల. మాడిపోవాలి మసైపోవాలి అన్నట్టు, మసిబుగ్గు కాకుండా కొంచెం బాగా పలకగా వేయించుకుందాం. మసిలో బొగ్గులో మసి. ఇది వచ్చేసి నేను 1 kg బిర్యానీకి 1 kg చికెను, 1 kg రైస్, అలాగా. సో మనకి ఈ రకంగా బాగా ఎర్రగా బిర్యానీ ఇవి ఎర్రగడ్డలు అన్నది వేగితే సరిపోతుంది. చూసారంటే ఈ రకంగా వేగాలి. బాగా నల్లగా మాడిపోవాలి మసైపోవాలి కాకుండా ఈ రకంగా వేగితే సరిపోతుంది. నేను వీటిలో వేసేసుకుంటా. బొక్కల గిన్నె కింద గిన్నె అలా పెట్టుకోవడం వల్ల నూనె అంతా కింద ఓడిచిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీలోకి మసాలా దంచుకుందాం. మసాలా అంటే ఏం లేదు, ఈ లవంగాలు అవన్నీ ఉన్నాయి కదా, నేను అట్లే వేయకుండా దంచి వేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు లవంగాలు వచ్చేసి నేను 6 వేస్తున్నాను. 6 లవంగాలు, 2 స్టార్ అనాసు, చెక్క 2 ఇంచులు వేస్తున్నా. దీంతోపాటు యాలకుబుడ్లు 3. ఇప్పుడు వచ్చేసి మరాఠీ మొగ్గ. ఇవి చిన్నగా కాబట్టి 2 వేస్తున్నా, పెద్దదైతే 1 వేసుకోండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి 2, పెద్దదైతే 1. ఇవి కచ్చాపచ్చగా దంచుకుందాం, మరి ఎక్కువ పొడి లేకుండా కచ్చాపచ్చగా దంచుకుందాం. కచ్చాలు పచ్చాలు బచ్చాలు. సో మనకి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది మళ్ళీ తర్వాత కలుపుకుందాం. మరీ ఎక్కువ నున్నగలేదు, మరీ అంత ఎక్కువ కాదు, ఊరికే అలాగా. నేను ఇప్పుడు దీంట్లో చేస్తున్నా. ఇది వచ్చేసి 1.5 kg రైస్ ఉడుకుతుంది. ఈ బౌల్లో చేస్తున్నాను. కొంచెం అడుగు మందంగా ఉండేది తీసుకోండి. దీంట్లో ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఫస్ట్గా దీంట్లోకి మసాలాలకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను.
మనం ఇంట్లో మిక్సీ పట్టింది ఇది 2.5 టేబుల్ స్పూన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారపొడి వచ్చేసి కరెక్ట్గా 2.5 స్పూన్ వేసుకుందాం. 2.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాం. ఎందుకంటే కేజీ కదా, మనకు మసాలా బాగుంటేనే సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి వచ్చేసి సేమ్ అంతే క్వాంటిటీలో 2 స్పూన్లు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి. ఇది నాకు చిన్న స్పూన్ కాబట్టి నేను ఎక్కువ అనిపిస్తుంది, కానీ అది 2 స్పూన్ల వరకే. అలానే ఒక అర చెంచా పసుపు వేసుకుందాం. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకుందాం. అలానే కొంచెం ఎక్కువ ఏం లేదు, 1 పావు చెంచా గరం మసాలా వేసుకుందాం. దీంతోపాటు మనం దంచి పెట్టుకున్నాం కదా, ఇది కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న బిర్యానీ మసాలా, అలానే 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. మనకి మళ్ళీ రైస్లో వేస్తాం కాబట్టి దీంట్లో అక్కర్లేదు. దీంతోపాటు కొంచెం ఇంత మనం ఇట్లా చేత తీసుకుంటే ఎంత వస్తుందో కసూరి మేతి ఇంకొంచెం వేసుకుందాం. 2 చిటికెళ్ళు అనుకోండి కసూరి మేతి, నలిపి వేసేసుకుందాం. ఇప్పుడు మెయిన్ మన ఇంగ్రీడియంట్ అసలైనది ఉప్పు సార్వాడు 1, 2, 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. మళ్ళీ మనకు ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతేనే ప్రాబ్లము. ఇప్పుడు మనం ఉప్పు అన్నీ వేసాం కదా, దాంతోపాటు 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. పచ్చిమిర్చి చీలికలు, దీంతోపాటు కొంచెం జీలకర్ర, 1 పావు చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి నేను ఇంట్లో మిక్సీ పట్టించింది అది. దీంతోపాటు 1 అర టీ స్పూన్ వరకు, అర టీ స్పూన్ అంతా షాజీరా వేసుకుందాం. అర టీ స్పూన్ అనుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఈ మసాలాలన్నీ కలిపేసుకుందాం. ఈ మసాలాలు కలిపేసి ఒక 30 సెకండ్ అట్లే పెడదాం, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ కరిగి అట్లే ఉంటాయి. ఇప్పుడు ఇది మనము ఒక అర నిమిషం అంటే 30 సెకండ్లు నానబెట్టుకున్న తర్వాత ఈ మసాలాని మనం, ఇది వచ్చేసి 1 కేజీ బిర్యానీ, 1 కేజీ చికెను. నేను కొంచెం ఇంట్లోకే కాబట్టి ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నా. బిర్యానీకి మీరు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా, ఇంట్లోకే కాబట్టి. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని బాగా కలిపేసుకుందాం మసాలాలో. నేను ఇలా ఎందుకు మసాలా కలిపి పెట్టుకుంటానంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. అంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా లెవెల్గా సరిపోతుంది. మసాలా కూడా బాగా ముక్కలకి పడుతుంది బిర్యానీకి. చికెన్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా ప్రతి ఒక్క ముక్కకి పట్టేటట్టు చేసుకుందాం. ఇలా పట్టిన తర్వాత ఒక్క నిమిషం దీన్ని ఇట్లనే మూత పెట్టేసి వదిలేద్దాం. మనము ఇది కరెక్ట్గా 1 నిమిషము కొంచెం వదిలేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలంటే 1 గుప్పెడు పుదీనా వేసుకుందాం. అలానే కొత్తిమీర కడిగి వేసుకుందాం. తరిగి వేసుకునేద్దాం. దీంతోపాటు మనం ఇందాక వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ 1 పిడికెడు, ఎక్కువ అవసరం లేదు, 1 పిడికెడు వేసేసుకుందాం. 1 పిడికెడు వేసేసి అర చెంచా నిమ్మరసం, 1 అర చెక్క నిమ్మరసం కలిపేసుకొని మళ్ళీ వీటికి బాగా మసాజ్ పట్టిద్దాం, ముక్కలకి మసాలా పట్టిద్దాం.
ఇది బాగా ఇట్లా నలుపుతూ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ టేస్ట్ కరెక్ట్గా అన్ని ముక్కలకి పడుతుంది ఆ ఫ్లేవర్ అన్నది. అలానే మన ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనకి ఈ కలిపే ప్రాసెస్లోనే మనకు ఒక 5-10 నిమిషాలు సరిపోతుంది. అంటే నానుతుంది కరెక్ట్, ఒక 20 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈలోపు మనం బియ్యం కడిగి నానబెట్టుకొని బియ్యం అన్ని పెట్టుకునే లోపు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకుందాము. పెరుగు నేను ఎప్పుడు మామూలుగా కొలత చూపిస్తాను కదా, ఆ గ్లాసే కొలత తీసుకుంటున్నా. ఆ గ్లాసుతో నేను పెరుగు ఎంత కప్పులు వేస్తానంటే చూపిస్తానండి. 1 2 3. ఇది మీకు ఎంఎల్ ప్రకారం అయితే 300 ml ఉంటుంది. కప్పు ప్రకారం అయితే ఒక ఫుల్ కప్పు ప్లస్ కొంచెం, ఒక ఫుల్ కప్కి కొంచెం పావు కప్పు. ఇప్పుడు వీటిని బాగా కలిపి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఒక 20 నుంచి 30 నిమిషాలు, లేదంటే ఒక ½ అన్ అవర్ అనుకోండి, ఒక ½ అన్ అవర్ ఇలానే నానపెట్టేసేయండి. ఇప్పుడు బియ్యం ఏమి తీసుకున్నా అంటే 1 kg నేను మామూలుగా ఇక్కడ షాప్స్లో లూజ్ దొరుకుతాయి కదా, అవే తెచ్చుకుంటాను. నేనేం స్పెషల్గా ఏమి కొనను. ఒక కేజీకి కేజీ, 1 kg చికెన్కి 1 kg రైస్. లేదంటే మీకు ముక్కలు ఎక్కువ కావాలంటే 1/4 kg అంటే 750 grams రైస్ తీసుకోండి. ఇవి కడిగేసి ఒక 1 అవర్ నానపెట్టుకుందాం. సో మనం బియ్యం కడిగేసి నానపెట్టుకుందాం. దీన్ని అయితే కరెక్ట్గా ఒక ½ అన్ అవర్ నానపెట్టుకున్నా సరిపోతుందండి. ½ అన్ అవర్ 1 అవర్ మీకు ఓపుకుంటే 1 అవర్, లేదంటే ½ అన్ అవర్ సరిపోతుంది. నేనైతే ఒక ½ అన్ అవర్ నానబెడుతున్నా, ఎక్కువ నానబెట్టట్లేదు. దీన్ని అయితే ఒక అరగంట నానబెట్టేసుకుందాం. మనం రైస్ అనేది నానబెట్టేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించేసి అందులో ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది మనం రైస్ని సగం కుక్ చేసుకోవడానికి. కొంచెం వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటే మనకు రైస్ ఈజీగా ఉంటుంది ఉడకపెట్టుకోవడానికి. ఇప్పుడు దీంట్లో ఈ నీళ్ళల్లో 2 పచ్చిమిర్చి అలానే వేసేసుకోవాలి. అంటే కట్ చేయకుండా అలానే 2 పచ్చిమిరపకాయలు, దీంతోపాటు ½ లెమన్, పెద్దదైతే ½, చిన్నదైతే 1 కంప్లీట్ లెమన్ పిండేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత వేయాలి అంటే 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసేయండి. ఎందుకంటే మనకు రైస్ ఉడికిన తర్వాత సగం నీళ్ళే రైస్ మాత్రమే తీసుకుంటాం, నీళ్ళు వేస్ట్ అవుతాయి కాబట్టి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలానే 2 మరాఠీ మొగ్గ, 2 లవంగాలు అన్నీ 2 వేసుకోవాలి. వీటితో పాటు 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీలో దాల్చిన చెక్క, ప్లస్ 1 అనారస్, స్టార్ అనారస్ పువ్వు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అన్నది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి నీళ్ళని వేడి చేసుకుందాం. బాగా మసులుకోవాలి, తెరలాలి. సో మనకి ఇప్పుడు వాటర్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకున్నాం. మీరు కావాలంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, నేను రైస్లో బిర్యానీలో వేద్దామనేసి ఇందులో వేయట్లేదు. సో మనం ఇది హాఫ్ కుక్ చేసుకుందాము. కొంచెం నీళ్ళు ఎక్కువ అయినాయి, అంటే నా దగ్గర ఇంకా గిన్నెలు పైన ఉన్నాయి, బిజీగా ఉన్నా, దాన్ని ఎత్తలే. ఇప్పుడు మనకి చూసారంటే బియ్యం ఉడికిపోయినాయి. సగం ఉడికితే చాలు, మరి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. హాఫ్ కుక్ ఇలా తుంచితే తునిగిపోవాలి, అలా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం సపరేట్ తీసుకుందాం. అది సగం ఉడికిన అన్నంని హాఫ్ కుక్ రైస్ సపరేట్గా తీసుకొని పోదాము.
అంటే నేనేం చేస్తానంటే సపరేట్‌గా తీయను. ఆల్రెడీ మసాలా మ్యారినేట్ చేసుంటా కదా! డైరెక్ట్ దాంట్లోకే వేసేస్తాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వంచి మళ్ళీ దాంట్లోకేస్తారు. నేను అలా ఏం లేను. ఒకేసారి ఏసేస్తాను. వాళ్ళేంటంటే మళ్ళీ వాటర్ ఏస్తారు. నేను వాటర్ ఎయ్యను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు చూసారంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ దాంట్లో మనం ఈ రైస్‌ని సగం ఉడికిచ్చిన రైస్‌ని వేసేసుకుందాం. ఒక లేయర్ లాగా పరుచుకోవాలి పల్చగా. సో మనం ఈ రైస్ని ఇలా తీసేసి కొంచెం గంజిగానే పెట్టుకుందాం. మళ్ళీ నీళ్ళు పోసే పని ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే వంచేసి మళ్ళీ పెడతారు. బట్ నేను ఇలానే వేసేస్తాను. సో ఫస్ట్ ఒక లేయరు రైస్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా తీసుకో పాస్ చేసి. ఇప్పుడు దీంట్లో ఒక లేయరు కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. ఒక లేయర్ బియ్యం వేసుకున్నాం, ఆ రైస్ వేసుకున్నాం కదా. సగం ఉడకని రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత మిగిలిన సగం అన్నం ఉడికిన రైస్ వేసేసుకుందాం. సో మనం ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఈ నీళ్ళు అట్లే పెట్టుకోండి, పడేయకండి. ఇప్పుడు మళ్ళీ పైన కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఒక హాఫ్ లెమన్ సైడ్ నుంచి పిండుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి గోరువెచ్చని నూనె వచ్చేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది. నేను ఈ గరిటెతో వేసిన, నాకు అందాజు తెలుసు కాబట్టి ఇలా గరిటెతో వేస్తున్నా. మీరైతే 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. లేదంటే ఆ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో 1.5 వేసుకోండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది బిర్యానీ టేస్ట్. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలి లాస్ట్. మీరు కావాలంటే నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా. నాకు కొంచెం మా ఇంట్లో వేరే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం తక్కువ వేస్తున్నాను నెయ్యి. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి మనం ఆల్రెడీ సగం ఉడికిచ్చిన వాటర్ ఉంటుంది కదా, అది వేడిగా ఉంటుంది. ఆ వాటర్ని ఈ ప్లేట్ మీద పెట్టేసుకుందాం. ఎందుకంటే హీట్ బాగా వస్తుంది, పైనుంచి కూడా దమ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మంట పెట్టేసి వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద ఇంకా చాలా బరువు కోసం నేనైతే ఇప్పుడు గ్రానైట్ది చపాతీ పీట ప్లస్ దాంతోపాటు ఒక రోల్ది పెట్టాను. చాలా వెయిట్ ఉంటుంది. ఇదైతే మనకు కరెక్ట్గా 15 నిమిషాలు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో, అలానే 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. గాలి దూరకుండా బాగా వెయిట్ పెట్టుకోవాలి. ఎక్కడా కూడా మనకు ఆ లోపల ఉన్న ఎయిర్ బయటికి రాకుండా దాన్ని సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 15 నిమిషాలు మీడియం ఫ్లేము, అలానే 15 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అలానే వదిలేసి దాని తర్వాత ఓపెన్ చేస్తే మన గమగమలాడే బిర్యానీ రెడీ. ఓకేనా? రెడీ. ఇక్కడ ఏదో కూర చేస్తున్నా తెలుసా, తిప్పట్టు. కెన్ యూ గెస్ దిస్ కూర? ఎవరన్నా ఈ కూరను గెస్ చేసి కామెంట్ చేయండి. ఇది నేనైతే తిన్ను, మా ఇంట్లో వేరే వాళ్ళు తింటారు, వాళ్ళ కోసం చేస్తున్నా. కామెంట్ చేయండి అబ్బా, తెలిస్తే మీకు. అంతే, మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా 15 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకు గుమ్మగుమ్మలాడే పొగలు కక్కే పొడి బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, మనకి ఎక్కడా కూడా ముద్ద అనేది లేదు. ఈ రైస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా సూపర్గా ఉంది. మనం కింద నుంచి పై వరకు తీసుకుంటే మసాలా చికెన్ కూడా పైకి వస్తుంది. అంతే, దీన్ని వడ్డించుకొని వేడిగా తినేయడమే. పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఎక్కడ కానీ మసాలా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇది నార్మల్. మీకు డబల్ మసాలా కావాలంటే అది ఇంకొక రెసిపీ, అది నేను ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను. ఇదైతే నార్మల్ మసాలా తక్కువ, కొంచెం ఇంట్లో తినడానికి పనికొస్తుంది. మీరు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. లెస్ స్పైసీ ఉన్న దాంట్లో ఈ బిర్యానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పీస్ కూడా నేను ప్రెస్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇది ఎలా సాఫ్ట్గా కుక్ అయిందంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు చాలాసేపు కూరకి మసాలా పట్టిస్తాం కదా చికెన్కి, దానివల్ల మనకు పీస్ అన్నది చాలా సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా రెడీ అవుతుంది. చూసారంటే చేత్తో పట్టుకోగానే మనకి చికెన్ నలిగిపోతుంది. ఎంత జ్యూసీగా ఉందో చూడారా.
సూపర్ ఎమ్మ టేస్ట్. దీంట్లోకి రైతాతో వేసుకొని తింటే భలే ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినేయండి. ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ హంగ్రీ బర్డ్స్ కిచెన్.